బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం జంపని కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు గొట్టిపాటి రవికుమార్, పార్థసారథి, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఇప్పటికీ 30% కోతలు అయ్యాయి. ఇంకా కోతలు స్పీడ్ అందుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ధాన్యం తేమ శాతం 17% నుంచి 25% వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. బయట తక్కువ ధరకే అమ్ముకుని రైతులు మోసపోవద్దని కోరారు. రైతుల దగ్గర నుంచి ప్రతి గింజ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇక మిల్లర్లు ఎవరైనా సరే తేమ శాతం ఎక్కువ ఉందని రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లులు సీజ్ చేస్తామన్నారు. గతంలో ఏం జరిగింది అనేది మేము చెప్పక్కర్లా, అది రాజకీయంగా చెప్పినట్టుంటది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రాజ్యాంగం ఏ విధంగా ఎన్ని పాదాల మీద నడిచింది గతంలో. కాబట్టి ఆయన మాట్లాడదాం, ఆయన చేసుకోమనండి. ప్రజలు పోరు చేసినంత మాత్రం, రోడ్డు మీదకి వచ్చినంత మాత్రాన ఆయన ఏదో ఇచ్చేస్తారనుకుంటే అది ఆయన అమాయకత్వం తప్పితే ప్రజలకు తెలుసు. గతంలో కూడా వై నాట్ 175 చేశారు, ఆఖరికి ఏం చేశారు? సో కాబట్టి ప్రజలు చాలా విజ్ఞులు. ప్రభుత్వంలో ఉన్న కష్టాలు, ప్రభుత్వానికి నువ్వు చేసిన నష్టాలు అన్నిటి గురించి ప్రజలకు అవగాహన ఉంది. నువ్వు రోడ్డు మీదకి వచ్చినా కూడా ఏం పర్లేదు, నీలాగా మేమేమి నీ యాత్రను ఆపము. మీకు చక్కగా మీరు యాత్ర చేసుకోండి. ప్రజలు దైవ సమ్మానులు వాళ్ళు చక్కగా నిర్ణయించుకోగలరు.